ఆఫ్ ద రికార్డ్ చెప్తారు. కెమెరా ఆఫ్ చేసిన తర్వాత మాట్లాడతారు. కెమెరా ఉన్నదాకా అన్నీ బాగుందంటారు. కెమెరా ఆఫ్ చేసినాక ఇంకో రికార్డ్ చెప్తారు. ఆఫ్ ద రికార్డ్ చెప్తారు వాళ్ళు. వాళ్ళ అంచనా ప్రకారం ఏంటంటే 30-35% దాకా అన్సోల్డ్ ఇన్వెంటరీ ఉందంటున్నారు. అండ్ దిస్ మనం క్రెడై కానీ మిగతా బాడీస్ గారు అడిగితే కూడా వాళ్ళు బాగానే ఉంది ఇండస్ట్రీ, కొంచెం స్లంప్ ఉంది అంటారు. కొంచెం స్లంప్ ఉందా, కొంచెం ఎంత అని దట్స్ డెఫినేషన్ అన్నమాట. కొంచెం అన్నారంటేనే చాలా ఎక్కువ. అది కొంచెం యూ హావ్ టు బి రియలిస్టిక్ అబౌట్ ఇట్. మీకు ఏం అక్కర్లేదు. మీరు రెరా సైట్కి వెళ్ళి మీ రెరా డీటెయిల్స్ చూసి ఎన్ని ఫ్లాట్స్ అవైలబుల్ ఉందని చూసేసి దాంతో తర్వాత రిజిస్ట్రేషన్ మ్యాచ్ చేస్తే మీకు తెలిసిపోతుంది ఎంత ఉందని. ముందు మీరు ఆల్మోస్ట్ 85% దాకా కట్టిన తర్వాతనే మీకు ఫ్లాట్ హ్యాండ్ ఓవర్ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మీరు ఏం కట్టక్కర్లేదు, 10% ఇచ్చేసేయండి, తర్వాత ఫ్లాట్ రెడీ అయినప్పుడు మీరు మళ్ళీ రిమైనింగ్ అమౌంట్ కట్టండి. అక్కడే డెస్పరేషన్ తెలిసిపోతుంది. నేను అదే అంటున్నాను, ఇది ఏమైందంటే మనం ఇప్పుడు నాకు తెలిసిన ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్ ఉంది మన పీరాన్ చెరువు దగ్గర. అక్కడ నీళ్లు, బాత్రూంలో ఉన్న నీళ్ళు రీసైకిల్ చేసి యూజ్ చేస్తారు వాళ్ళు. చాయిస్ లేదు వాళ్ళకి. ఓకే, కిచెన్లో వచ్చే నీళ్ళు, మిగతా వాష్ బేసిన్లో వచ్చే నీళ్ళంతా ఓకే, కానీ బాత్రూమ్ నుంచి వెళ్ళే నీళ్ళని రీసైకిల్ చేస్తున్నారు. మళ్ళీ అదే బాత్రూమ్ పంపిస్తున్నారు వాళ్ళు. కింద గార్డెనింగ్కి యూజ్ చేస్తున్నారు. తప్పులేదు. వీ హ్యావ్ టు డూ ఇట్. డస్ నో చాయిస్. ఎందుకంటే మీరు 4,000 మీరు చెప్పినట్లు 5,000 మంది 5,000 ఫ్లాట్లు 3,000 ఫ్లాట్లు కట్టిన తర్వాత నీళ్ళు ఎక్కడి నుంచి వస్తుంది? మేము గోదావరి తెచ్చుకుంటున్నాం, అది మిషన్ భగీరథ అని చెప్పారు. ఇప్పుడు మిషన్ భగీరథ ఎవరు మాట్లాడలేదు. ఓకే, జల్ జీవన్ మిషన్ వచ్చింది. జల్ జీవన్ మిషన్ కింద అందరికి నీళ్ళు ఇచ్చేస్తామన్నారు. 4,000 మందికి మీరు ఎక్కడ ఇస్తారు నీళ్ళు? వాట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ ద సిటీ? సరే, ఈ సిటీకి వచ్చిన అందరికీ ఒక ఇల్లు ఉండాలి ఉండడానికి, కానీ మీరు అన్అఫోర్డబుల్గా చేసేసారు దాన్ని. మీరు చెప్పినట్ల ముందు 20,000 25,000కి ఉంటుండే. మా ఏరియాలో కూడా షామీర్పేట నుంచి మన బయోటెక్ పార్క్ వచ్చిన తర్వాత, షాపోజీపల్ నుంచి పార్క్ వచ్చిన తర్వాత, మొత్తం జినోమ్ వ్యాలీ వచ్చిన తర్వాత ఇప్పుడు మా ఏరియాలో కూడా రెంట్లు పెరిగినాయి, రష్ పెరిగినాయి. రోజుకి పొద్దున ఒక 30, 40, 50 బస్సులు పోతాయి, 4-wheel drive బస్సులు నా బయోటెక్ పార్క్ వైపు, జినోమ్ వ్యాలీ వైపు. సో యు ఆర్ మేకింగ్ ఇట్ అన్అఫోర్డబుల్. ది ప్రాబ్లం. మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు అందరూ ముందేమనుకున్నారు, నాలాంటి వాళ్ళు కూడా. ఇప్పుడు నేను చిన్నప్పుడే వచ్చాను అనుకోండి, ఇక్కడ 65 మా నాన్నగారితో అమ్మగారితో వచ్చినప్పుడు రైల్వేలో మా ఫాదర్ పనిచేస్తున్నప్పుడు. కానీ ఇప్పుడు చూడండి, అప్పుడు పరిస్థితి చూడండి, ఇప్పుడు పరిస్థితి చూడండి, అన్నిటికీ రేటు పెరిగినాయి. నాట్ దట్ అప్పుడు సిమెంట్ మా నాన్నగారు కొన్నప్పుడు నాకు గుర్తుంది 17 రూపాయలు ఉండే ఒక సిమెంట్ బ్యాగ్. ఓకే, ఆయన కట్టినప్పుడు 77 ఇల్లు కట్టినప్పుడు జమ్మాస్మానేలో. ఇప్పుడు ఎంత ఉంటుంది? ఇది అన్నిటికీ కాస్ట్ హ్యావ్ గాన్ అప్. దే విల్ ఆల్సో ఆర్గ్యూ పర్ స్క్వేర్ ఫీట్ కాస్ట్ పెరిగింది, మేమేం చేయాలి? బట్ ద మెయిన్ ఇన్పుట్ ఇస్ ద ల్యాండ్. ల్యాండ్ వాల్యూతో ఇదంతా జరుగుతుంది. ఓకే, మీరు పాత సీఎం ఆఫీస్ ప్రగతి భవన్ పక్కన ఒక హోటల్ ఉంది, ప్లాజా హోటల్, వీళ్ళు టూరిజం వాళ్ళది. అక్కడ మీకు కింద ఒక హోటల్ ఉంది, మినర్వా వాళ్ళది టూరిజం. కింద ఒక ప్లాజా హోటల్ కింద మినర్వా వాళ్ళ కాఫీ షాప్ ఉంది. అక్కడ మంచి రెస్టారెంట్ ఉంది, చాలా మంచిది. ఐ రెగ్యులర్లీ గో దేర్. అక్కడ మీరు ఒక 10 గంటల నుంచి వెళ్తే ఒక 1 గంట 2 గంటలు 3 గంటల దాకా అందరు కద్దరు వేసుకునే వాళ్ళు ఉంటారు అక్కడ లోపల. రియల్ ఎస్టేట్ డీల్స్ నడుస్తూనే ఉంటుంది. అందరి చేతిలో స్టాంప్ పేపర్ ఉన్న పేపర్ ఉంటుంది, 50 పేజీలు 40 పేజీలు పట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. హైదరాబాద్లో దిస్ హస్ బికమ్ ఎ బిగ్ థింగ్. మా వైపు కూడా తక్కువ కాదు, పొలాలు అమ్మేసుకొని బిల్డింగ్లు కట్టుకుంటున్నారు. ఇన్ కేరళ యు నో వన్ థింగ్ పవన్ గారు, ఒకసారి పొలం అయితే అది పొలమే, యూ కెనాట్ కన్వర్ట్ ఇట్. మీరు కన్వర్ట్ చేయలేరు దాన్ని. అక్కడ పడి ఉంటుంది పొలం అట్లనే. కేరళలో అదొక ట్రాజడీ ఇంకోటి, ఎందుకంటే పని చేయడానికి ఎవరు లేరు అక్కడ. బెంగాలీ వాళ్ళు, అస్సామీ వాళ్ళు వస్తారు అక్కడ పొలాల్లో పని చేయడానికి. కాస్ట్ ఎక్కువ అయిపోయింది, ఇన్పుట్ కాస్ట్ ఎక్కువైంది, అగ్రికల్చర్ అన్రెమ్యునరేటివ్ అయిపోయింది అక్కడ. సో అది దాన్ని కన్వర్ట్ చేసి ఒక ఏదైనా బిల్డింగ్లు కడదామంటే నో, పర్మిషన్ ఈజ్ నాట్ గివెన్. అది కమ్యూనిస్ట్ వాళ్ళు తీసుకొచ్చిన రూల్, అది అట్లనే ఉంది. వన్ వే ఇట్ ఈస్ గుడ్, ఈ వాటర్ టేబుల్ స్టేబుల్గా ఉంటుంది, లేకుంటే అక్కడ కూడా మీరు బిల్డింగ్లు కట్టేస్తే మళ్ళీ ఏమి ఉండదు మళ్ళీ. సురేష్ గారు, ఇప్పుడు మనం ఈ కేటగిరీలో రియల్ ఎస్టేట్లో ఒక 3-4 కేటగిరీలో మనం ప్రధానంగా తీసుకుంటే, లోయర్ ఇన్కమ్ గ్రూప్ అనేవాళ్ళు 35 lakhs నుంచి ఒక 60 lakhs కాస్ట్ ఉన్న ఫ్లాట్ కొంటారు అనుకుంటే, వాళ్ళు సింగిల్ బెడ్రూమ్ కావచ్చు, లేకపోతే 60 lakhsలో డబుల్ బెడ్రూమ్ కావచ్చు. 60 lakhs దగ్గర నుంచి 1.2 crore దాకా వాళ్ళని మిడిల్ ఇన్కమ్ గ్రూప్గా తీసుకుని, 1.2 అబోవ్ హయ్యర్ ఇన్కమ్ గ్రూప్గా తీసుకుంటే, ఎక్కడ ఏ సెగ్మెంట్లో ఎక్కువగా సమస్య ఉంది? ఇప్పుడు సేల్స్ ఎక్కువగా ఏ సెగ్మెంట్లో పడిపోయి? ఫస్ట్ ఆఫ్ ఆల్ 60 lakh ఫ్లాట్లు ఇప్పుడు లేవు సిటీలో, ఎక్కువ లేవు, అన్ని అవుట్స్కట్స్కి వెళ్ళాలి. అవును, అవుట్స్కట్స్లో ఉంది. ఓకే, అది వాళ్ళ పెట్టుబడి మీద. ఇప్పుడు విజయవాడ నుంచి వచ్చారనుకోండి మీరు, అక్కడ మీ దగ్గర ఉండి ఇల్లు అమ్మేసుకుని హైదరాబాద్లో వచ్చి ఇల్లు తీసుకుంటారు మీరు. అది చాలా జరిగింది తెలంగాణ వచ్చినప్పుడు కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన జగన్ గవర్నమెంట్ వచ్చినప్పుడు డెవలప్మెంట్ లేకున్నప్పుడు చాలామంది విజయవాడలో ఉన్న ప్రాపర్టీస్ అక్కడ, విజయవాడ అంటే చుట్టుపక్కల ఉన్న అన్ని ఏరియాస్లో అమ్మేసుకుని వాళ్ళు ఇక్కడికి వచ్చారు. అదొక కేటగిరీ ఉంటుంది. కానీ మీరు చెప్పిన మిడిల్ కేటగిరీ చూడండి, వాళ్ళు అక్కడ లేని ఇక్కడ లేని సంగతి వాళ్ళది. 1.2, 1.3 crores మీకు సికింద్రాబాద్ వైపు కనిపిస్తుంది, మీకు ఇక్కడ లేదు, ఇటువైపు లేదు.
సికింద్రాబాద్ ఇప్పుడు కూడా ట్రెడిషనల్లీ ఒక రెసిడెన్షియల్ ఏరియా. ఇప్పుడు కూడా ఒక టైంలో మారట్పల్లి ఇండిపెండెంట్ హౌసెస్ ఉంటుండే మొత్తం. అవును అవును ఓకే, లీజ్ హోల్డ్ ఉంటుండే ఆ టైంలో. ఇప్పుడు అది Hmm. ఫ్రీ హోల్డ్ చేసేసారు. ఫ్రీ హోల్డ్ చేయగానే ఏం చేశారు, మొత్తం అపార్ట్మెంట్లు కట్టేశారు అక్కడ. ఇప్పుడు అక్కడ కూడా నీళ్ళ ప్రాబ్లం వచ్చేస్తుంది. సో ఇండిపెండెంట్ హౌస్ బ్రిటిష్ టైం నుంచి ఉండే ఆ టైంలో అక్కడ. లక్కలీ ఆర్మీ, ఏఓసీ కానీ, ఈఎంఐ కానీ వీళ్ళందరూ ఉన్న ఎంసీఎంఐ ఉన్నా కానీ మాకు ఆ ఏరియాలో ప్రాబ్లం లేదు. కానీ మిగతా చోట్ల ప్రాబ్లం. సో 1.5 crores మీరు చెప్పినట్ల దానికన్నా పైన ఉన్న అక్కడే పించ్ అక్కడే వస్తుంది వీళ్ళకి. ఓకే ఓకే. అక్కడ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ చాలా ఉంటుండే. ఇప్పుడు ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోయింది దారుణంగా. అంటే హై రైజ్ మీద ఎక్కువగా ప్రభావం. అదే ఎన్ఆర్ఐస్ కూడా స్మార్ట్ అయిపోయారు వాళ్ళు ఇప్పుడు. Hmm. వాళ్ళు చూస్తున్నారు ఇక్కడ హైదరాబాద్ కాకుండా ఇంకెక్కడ పెడతాం. వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూస్తున్నారు. సెకండ్ కేటగిరీ ఇన్ ఎన్ఆర్ఐస్ ఇస్ వాళ్ళ నాన్నగారు అమ్మగారిని చూసుకోవడానికి నేను చెప్పినట్ల. Hmm. ఇప్పుడు సాకేత్ అని మా దగ్గర కాపురాలు ఒకటి ఉంది. అవును ఓల్డ్ Old. ఇట్స్ బ్యూటిఫుల్, వెరీ వెల్ డన్. అప్పుడు చాలా సంవత్సరాల ముందు వాళ్ళు ఇప్పుడు కొత్త ఎక్కడ కూడా కడుతున్నారు. ఈవెన్ చెన్నైలో ఉంది, కోయంబత్తూరులో ఉంది అట్లాంటి. దాంట్లో ఏంటంటే వాళ్ళు మెడికల్ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ Old age చేస్తారు. వాళ్ళని దృష్టిలో వాళ్ళు ఫుడ్ పెట్టుకొని. చూసుకుంటారు, అన్నీ చూసుకుంటారు, డైటీషియన్ ఉంటారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. సో ఈ ఇన్వెస్ట్మెంట్ చేసేటోళ్ళు, ఎందుకంటే ఇప్పుడున్న ఈ డిస్పోజబుల్ ఇన్కమ్లో ఇప్పుడున్న యంగ్స్టర్స్ చాలా కేర్ఫుల్ అయిపోయారు. స్టాక్ మార్కెట్లో పెట్టాలన్నా, బంగారంలో పెట్టాలన్నా, ల్యాండ్లో పెట్టాలన్నా, ఆర్ అపార్ట్మెంట్ కొనాలన్నా, దే బికమ్ మనం కూడా అడ్వైస్ చేయలేం వాళ్ళు మనకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి అవును ఎక్కడ అప్రిషియేట్ అవుతుంది. ఓకే, ఒక సర్టన్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత అప్రిషియేషన్ ఉండదు. అండ్ ఎస్పెషల్లీ అపార్ట్మెంట్లో అప్రిషియేషన్ చాలా తక్కువ. అవును తక్కువ. ల్యాండ్లో అప్రిషియేషన్ ఉండదు, ఎందుకంటే భగవంతుడు ఇప్పుడు తయారు చేయట్లేదు, ల్యాండ్ అయిపోయింది, తయారు చేసిన ల్యాండే ఉంది ఇప్పుడు. కానీ అక్కడ కూడా మీరు స్పెక్యులేషన్ పెట్టిన తర్వాత అక్కడ కూడా పోయింది. స్పెక్యులేషన్లోనే మొత్తం చంపేస్తుంది మార్కెట్ని, ఫినిష్ చేసి పడేస్తుంది. అంటే ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొనొచ్చా లేకపోతే కొంత ఆగడం బెటరా ఏంటి మీ అంచనా, మీ సూచన? నేను చెప్పట్లేదు పవన్ గారు, ఇది నేను చెప్పాను కదా మొన్న కూడా మాట్లాడినప్పుడు. ఆల్మోస్ట్ ఒక 10-15 మంది కలిచారు ఉమ్, పెద్దవాళ్ళు, రియల్ ఎస్టేట్ వాళ్ళు. వాళ్ళు కూడా ఏమన్నారంటే మేము డిస్కౌంట్ ఇస్తున్నాం, ఆఫ్ ద రికార్డ్ డిస్కౌంట్ ఇస్తున్నాం, ఉమ్, కానీ మేము ఒక సిచ్యువేషన్, ఒక పాయింట్ తర్వాత డిస్కౌంట్ ఇవ్వలేము. ఉమ్, మేము పెట్టుబడి పెట్టిన దాంట్లో మేము పెట్టిన ఇన్వెస్ట్మెంట్, ల్యాండ్ కానీ, కన్స్ట్రక్షన్ కాస్ట్, అది కాకుండా దానికున్న ఫెసిలిటీస్, క్లబ్ హౌస్ కానీ, జిమ్ కానీ, మళ్ళీ లైజనింగ్ ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. అంతా ఉంటుంది. ఇదంతా పెట్టినప్పుడు మాకు ఒక సర్టన్ బ్రేక్ ఈవెన్ రావాలి. ఉమ్, అట్ ద సేమ్ టైం ఈ లాక్టప్ అసెట్ అయితే ప్రాబ్లం అయిపోతుంది. మీరు అమ్మి ఆ డబ్బులతో ఇంకైనా చేసుకోవచ్చు. మీరు అమ్మకపోతే అది అట్లనే లాక్టప్గా ఉండిపోతుంది. ఉమ్, ఏం చేస్తారు దాని తర్వాత? అప్పుడు డిస్ట్రెస్ సేల్ వచ్చేస్తుంది. మీరు అప్పు తీసుకొని బ్యాంక్ దగ్గర నుంచో, మీరు ఇక్కడి నుంచి అప్పు తీసుకొని మీరు కట్టేసి ఉంటారు. వాళ్ళు రేపు అమౌంట్ రిటర్న్ అడుగుతారు. అప్పుడు ఏం చేస్తారు? ఉమ్, ఇది మన పర్సనల్ లోన్ తీసుకున్నట్లు అయిపోతుంది. కొంతమంది కరెక్ట్. లాస్ట్ ఊరేసుకుంటాడు. ఇది సంగతి. వీ షుడ్ బీన్ వెరీ కేర్ఫుల్. ఇక్కడే నాకు క్రెడై కానీ, ఈవెన్ టు సర్టన్ ఎక్స్టెంట్ రేరా ఆఫ్ కోర్స్ ఏం చేయలేరు, దే ఆర్ ఓన్లీ రెగ్యులేటింగ్ ఏజెన్సీ. ఉమ్, కానీ ఈవెన్ క్రెడా లాంటి వాళ్ళు కూడా కొంచెం సీరియస్ ప్లేయర్స్ని ఎంకరేజ్ చేయాలి. ఈ రిఫర్ ఆఫ్ ప్లేయర్స్ చాలామంది వచ్చి ఈ డబ్బులు చూసి పొలిటీషియన్స్ దగ్గర నుంచి ఇన్వెస్ట్మెంట్ తీసుకొని, అది కూడా ఉంది ఇంకో స్కామ్. అది ఉమ్, వాళ్ళు కూడా దీంట్లో ఇన్వాల్వ్ ఉన్నారు చాలామంది. దాంతోనే జరిగింది ఇదంతా. ఇప్పుడు జరిగిన పరిస్థితి, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను చెప్తున్నాను, నేను మాట్లాడుతుంటాను రెగ్యులర్గా. వాళ్ళు అంటున్నారు ఒక 30% దాకా మేము అమ్మలేకపోతున్నాం, 30-35% దాకా. ఉమ్, మిగతా వాళ్ళు ఈఎంఐ కట్టారు, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కట్టిన తర్వాత దే ఆర్ వెయిటింగ్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ద ఫ్లాట్. ఉమ్, మేము కంప్లీట్ చేస్తే మేము అమ్మకపోతే మళ్ళీ అది లాక్టప్ అసెట్ అయిపోతుంది, దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది. ఎవరు చేస్తారు ఇదంతా? ఇది ప్రాబ్లం అనమాట. అండ్ అగైన్ ఐమ్ కమింగ్ టు ద పాయింట్, మీరు 60 అంతస్తులో, 50 అంతస్తులో 30 కడతారు, కానీ నీళ్ళు ఎక్కడ, డ్రైనేజ్ ఎక్కడ? లోపల అందరు అంటారు చూడండి, హైదరాబాద్ గురించి చెప్తున్నా, ఇన్సైడ్ ఇట్ ఈస్ లైక్ ప్యారిస్, అవుట్ సైడ్ ఇట్ ఇస్ లైక్ ఇథియోపియా అని. మీ బయట రోడ్ ఏంటి సంగతి ఏంటి? మీరు ఒక వర్షం పడంగానే మొత్తం ట్రాఫిక్ అంతా జామ్ అయిపోతుంది, వరదలు అయిపోతుంది, నీళ్ళ మీద మొత్తం చెరువులాగా అయిపోతుంది నీళ్ళు. ఎందుకు? బికాస్ మీ చెరువులలో ఇల్లు కట్టారు, అవును. పేరు కూడా చెరువు అని పెట్టుకున్నారు. దాని తర్వాత నీళ్ళు రాకపోతే ఏంటి? ఐఎమ్ నాట్ సర్ప్రైజ్, నీళ్ళు అక్కడికి వస్తుంది. ఉమ్, వాటర్ విల్ గో టు ద లోయెస్ట్ పాయింట్. దట్స్ అ లాజిక్ అనమాట దాన్ని. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ హైదరాబాద్ ఇస్ క్రీకింగ్. ఐ థింక్ ఆఫ్టర్ బెంగళూరు మనకి నెక్స్ట్ డిజాస్టర్ ఇస్ హైదరాబాద్. గురుగాం కూడా అంతే, ఉమ్. గురుగ్రామ్ కూడా అదే నడుస్తుంది. మన దగ్గర ప్రతి సిటీలో అదే ఉంటుంది. అంటే ఇప్పుడు మార్కెట్ కొద్దిగా స్లో డౌన్లో ఉంది కాబట్టి ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చెయ్యొచ్చు అని చెప్పే పరిస్థితి ఏం లేదంటారు. అందరూ వాళ్ళు, ఇప్పుడు మీరు ఒక బిజినెస్ మ్యాన్ అయితే మీకు ప్రాబ్లం ఉండదు. ఉమ్, మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు మీ పిల్లల కోసం, ఇల్లు కొనుక్కుని ఉందాం అనుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది అక్కడే వస్తుంది. మీరు ఈఎంఐ టెన్షన్ ఉన్నప్పుడు, మీ ఉద్యోగం పోతుందా లేదా అని ఉద్యోగం ఉంటుందా లేదా అని భయం ఉన్నప్పుడు దే విల్ నాట్ ఇన్వెస్ట్. ఇది సైకాలజీ అట్లా. అంతేనండి. అవును. రాత్రి నిద్రపోవడానికి నిద్ర రావాలి, యాక్చువల్లీ నిద్ర రాదు, నంబర్లు తిరుగుతుంటాయి మీ బ్రెయిన్లో. ఉమ్, రేపు ఈఎంఐ డ్యూ ఉంది, రేపు ఇన్ని లక్ష రూపాయలు ఈఎంఐ, లేకుంటే 70-80 వేలు ఈఎంఐ రేపు పొద్దున వస్తుంది బ్యాంక్కి, నా దగ్గర బ్యాంక్లో బ్యాలెన్స్ లేదు, ఉమ్,
ఓకే, ఈ టెన్షన్లో ఉంటారు వాళ్ళు. ఏ రోజు పింక్ స్లిప్ ఇస్తారు, ఏ రోజు ఉద్యోగం నుంచి పంపించేస్తారు. మీరు చెప్పినట్టు ఆరకల్ కానీ మిగతా కంపెనీ అవును. ఏం చేస్తారు? సడన్లీ 4 లక్షలు 5 లక్షలు జీతం ఉన్న వారికి ఉద్యోగం లేదు నెక్స్ట్ డే. ఇప్పుడు 5 లక్షలు 6 లక్షలు వాడేమో ఆ డ్రీమ్ చూసి వాడు పెద్ద అపార్ట్మెంట్ కొనుక్కున్నాడు. సడన్గా టప్ అని అన్ని పడిపోతుంది. ఉద్యోగం పోయిన వాళ్ళు కూడా కొన్ని రీసేల్ కూడా వస్తున్నాయి, కొన్ని అవి కూడా కనిపిస్తున్నాయి ఆ మనకి. డిస్ట్రెస్ సేల్, ఉమ్, రీసేల్ కూడా distress కాదు, sale. ఇట్స్ కాల్డ్ ఆ, డిస్ట్రెస్ సేల్. ఓకే. ఎట్లైనా అమ్మేసి బ్యాంక్తో సెటిల్మెంట్ చేసుకుందామని చెప్పేసి. సో ఐ థింక్ ద టైమ్ హస్ కమ్. ఐ థింక్ ద క్రెడైగ్ లాంటి కమ్యూనిటీ వాళ్ళు అందరు కూర్చొని మాట్లాడాల్సింది. ఉమ్. లుక్, వీ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ అన్ హ్యాండ్. దాదాపు ఇన్వెంటరీ ఎంత ఉండొచ్చు అంటారు? ఎన్ని ఫ్లాట్స్ ఒక అంచనా? మీరు 30% అన్నారు, అంచనా ఒకటి 4 లక్షలు ఉండొచ్చా, 5 లక్షలు ఉండొచ్చా, అన్సోల్డ్ అంటున్నారా లేకుంటే అన్సోల్డ్? అన్సోల్డ్ ఐ థింక్ ఇట్స్ అరౌండ్ 55,000 ఫస్ట్ లాస్ట్ ఇయర్ ఉండే ఇన్వెంటరీ. దాట్స్ పర్ ద ఇండస్ట్రీ, మన ఫిగర్ కాదు. అఫీషియల్ గా చెప్పింది. అన్అఫీషియల్ మనకు తెలియదు, ఎందుకంటే కొంతమంది రేరా బయట ఉన్నారు. సో దే ఆర్ కోటింగ్ ఫ్రమ్ వాళ్ళ అసోసియేషన్ మెంబర్స్ నుంచి కోట్ చేస్తున్నారు. మీరు ఒక ఇన్ఫ్లేషన్ ఫిగర్, మీరు ఒక వాళ్ళు అండర్ స్టేట్ చెప్తారు. ఇప్పుడు ఒక 55ని మీరు ఒక 75 అని పెట్టుకోవచ్చు ఈజీగా. ఐ థింక్ సమ్వేర్ వాళ్ళు స్టేట్ చేయాలి. అయితే చాలా రేరాలో ఉండవు అవి. ఎందుకంటే రేరా ఓన్లీ రిజిస్టర్స్ థింగ్. అంతే. వాళ్ళ లాజిక్ ఏం చెప్తారు, రెగ్యులేషన్ చూసుకుంటారు. వాడు డబ్బులు తీసుకొని మాయమైపోకూడదు, చెప్పిన డైట్గా ఇవ్వాలి. మన ఇది ఈవెన్ ఢిల్లీలో చూస్తున్నాం చాలా మటుకు. స్టెర్లింగ్ డెవలపర్స్ కానీ చాలా మటుకు కంపెనీలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు. దాంట్లో వాళ్ళు మొత్తం గాయపోయిన తర్వాత హడ్కో టు టేక్ ఓవర్, మిగతా కంపెనీ టేక్ ఓవర్ చేసి కడుతున్నారు ఇప్పుడు దాన్ని. ఐ థింక్ మన దగ్గర కూడా ఉన్నాయి నంబర్ వైజ్. ఐ థింక్ క్రెడై షుడ్ క్లారిఫై. మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని పిలిచి చెప్పాలి, పవన్ గారు రండి మనం మాట్లాడదాం, దిస్ ఇస్ ద సిచ్యువేషన్, రౌండ్ టేబుల్ లాగా నిజం చెప్దాం ప్రజలకి, ఇది జరుగుతుంది. వీ ఆల్సో వాంట్ మనీ, దే ఆల్సో వాంట్ ఇన్వెస్ట్. కానీ వాళ్ళకి ఉద్యోగం, ఐ డోంట్ బ్లేమ్ రియల్ ఎస్టేట్, ప్రాబ్లమ్ ఈస్ స్టెబిలిటీ ఆఫ్ ద జాబ్. జాబ్ స్టెబిలిటీ లేనప్పుడు యూఎస్లో కానీ ఇక్కడ కానీ జియో పాలిటిక్స్ వాళ్ళు చాలా భయపడుతున్నారు. జియో పాలిటిక్స్ అంటే ట్రంప్ ఇస్ వెరీ క్లియర్, అమెరికా ఫర్ అమెరికన్స్, అంతే సింపుల్. ఆయన అది చూస్తున్నాడు. మీరు చదువుకున్నారా, 4 సంవత్సరాలకు వచ్చారా, చదువుకొని వెళ్ళిపోండి, అంతే విజా ఇస్తున్నారు ఇప్పుడు. దానికన్నా ఎక్కువ ఇవ్వట్లేదు, ఓపీటీ కూడా ఇవ్వట్లేదు. సో మీరేం చేస్తారు? మీరు ఇక్కడున్న పొలాలు అమ్మేసుకొని, ఇల్లు అమ్మేసుకొని అక్కడ వెళ్ళి చదువుకొని, మీ డ్రీమ్ ఏంటి? ముందెన్నోడు పెద్ద డ్రీమ్ క్రియేట్ చేశాడు. అక్కడ అమెరికాలో రోడ్డు మీద బంగారం పడి ఉంటుంది, బకెట్లో తీసుకొచ్చి మీరు వెళ్ళి చెప్పేసి ఆ డ్రీమ్ క్రియేట్ చేస్తారు దుబాయ్ లాగానే. లాస్ట్ అంతా క్రాష్ అయింది. ఇప్పుడు నౌ దే స్టేరింగ్ ద రియాలిటీ. ఏం చేయాలని అర్థం కావట్లేదు అని చెప్పేసి. ఐ థింక్ మన పాత హైదరాబాద్ మిస్ చేస్తున్నాం పవన్ గారు, రియలీ మిస్సింగ్ ఇట్. ఓకే, అఫోర్డబిలిటీ ట్యాగ్ ఉండే మనకి, అఫోర్డబుల్ సిటీ, అందరు వస్తారు బాంబే నుంచి, ఢిల్లీ నుంచి. హైదరాబాద్లో వస్తే మాకు ఆ లైఫ్ స్టైల్ ముంబై లాగా కాస్ట్ లేదు ఇక్కడ. ఇప్పుడు ఇది ముంబై కాస్ట్ అయిపోయింది ఇక్కడ కూడా. అఫ్కోర్స్ ముంబై ఇప్పుడు చాలా ముందుకు వెళ్ళిపోయింది అనుకోండి. ముంబైలో ఇప్పుడు మీరు 3 కోట్లు 4 కోట్లు పెడితే కూడా 1 బెడ్రూమే వస్తుంది. ఇక్కడ ఆ పరిస్థితికి రాలేదు ఇంకా. ఓకే, వీ కెన్ స్టిల్ గెట్ అ 2 or 3 బెడ్రూమ్ ఇక్కడ ఆ రేట్కి. కానీ డోంట్ మేక్ ఇట్ అన్అఫోర్డబుల్. అదే నాది ఒకటే అపీల్ ఏంటంటే, మేక్ ఇట్ అన్ అఫోర్డబుల్ సిటీ. మనం బియర్ ప్లాటో, వీ కెన్ గో. అంటే అఫ్కోర్స్ దానికి కావాల్సిన మెట్రో కనెక్టివిటీ కానీ, దానికి కావాల్సిన అవుటర్ రింగ్ రోడ్ కానీ, మీరు చెప్పినట్టు రీజనల్ రింగ్ రోడ్ కానీ. రీజనల్ రింగ్ రోడ్ అంతా ఇంకా 20 సంవత్సరాలు పడుతుంది అది వచ్చేదాకా ఈజీలీ. కానీ దానికి కూడా అక్కడైతే ప్రాబ్లం సేమ్ థింగ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ ఉంది? ఇప్పుడు మీరు సిద్దిపేటలో వీళ్ళు తీసుకెళ్ళి ఐటీ పార్క్ పెట్టారు, నేను మనం చూశాను, అది ఖాళీగా ఉంది. ఎవరు వెళ్తారు చెప్పండి అక్కడికి? ఇక్కడి నుంచి ఒక ఐటీ పార్క్లో పనిచేసే ఎంప్లాయీ ఆడు బొంబాయి నుంచో, ఢిల్లీ నుంచో, యూఎస్ నుంచి వచ్చి ఉంటాడు. వై విల్ గో టు సిద్దిపేట ఆర్ ఎనీవేర్ ఫర్ దట్ మ్యాటర్? పొలిటికల్ పార్టీ చెప్పుకోవడానికి అంతే. ఉపయోగపడుతుంది. వాళ్ళకి సాయంత్రం కాగానే వాళ్ళకి ఏం కావాలి? ఎంటర్టైన్మెంట్ కావాలి, ఒక హోటల్కి వెళ్ళాలి, మాల్కి వెళ్ళాలి, ఫ్యామిలీని తీసుకెళ్ళాలి, మంచి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉండాలి. అదే చూస్తున్నారు వాళ్ళు. మన దగ్గర కూడా ఎందుకు లైఫ్ స్టైల్, మంచి లైఫ్. చాలా మంది మన దగ్గర గ్రూప్స్ ఉన్నాయి, కొన్ని వాట్సాప్ గ్రూప్స్లో ఉన్నాను నేను. వాళ్ళు వీఆర్ రీలొకేటింగ్ ఫ్రమ్ యూఎస్, సో ప్లీజ్ టెల్ us విచ్ ఆర్ ది గుడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ అడుగుతారు. కొంతమంది అడ్వైస్ ఇస్తారు, ఎక్కడ వెళ్ళండి ఇక్కడ వెళ్ళండి అని చెప్పేసి. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్ ఆల్సో చాలా ఇంపార్టెంట్. అది మీరు క్రియేట్ చేసిన దానికి